మిత్రులారా, మన శత్రు దేశాలైనటువంటి పాకిస్తాన్కు అదేవిధంగా చైనాకు చుక్కలు చూపించడానికి మన భారత ప్రభుత్వం ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంటుంది. అదే సరికొత్త అడ్వాన్స్డ్ స్టెల్త్ బాంబర్లు తయారు చేయడం. ఇప్పటికే మనం తయారు చేయాలనుకుంటున్నటువంటి స్టెల్త్ బాంబర్ల డిజైన్ దాదాపుగా పూర్తి కావచ్చని తెలుస్తుంది. ఇక మన బాంబర్కు సంబంధించినటువంటి వివరాలను కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తా. మన బాంబర్లు తయారు చేసే ప్రాజెక్టు కోడ్ నేమ్ పేరు వచ్చేసి ULRA, అంటే అల్ట్రా లాంగ్ రేంజ్ స్ట్రైక్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నమాట. ఇక మన ULRA బాంబ్ రేంజ్ వచ్చేసి 12,000 కిలోమీటర్లు. అంటే మన బాంబర్ ఇక్కడి నుంచి నేరుగా అమెరికాలోని న్యూయార్క్ నగరంపై దాడి చేయగలుగుతుంది అనమాట. అంటే ఎక్కడా కూడా మన బాంబర్ ఫీలింగ్ కూడా చేయించుకోకుండా, అంటే ఇప్పుడు మన కార్లకు బైకులకు పెట్రోల్ కొట్టుకుంటాం కదా, ఆ మాదిరా ఒక్కసారి ఇక్కడ మన భారతదేశంలో లేచిందంటే న్యూయార్క్ నగరాన్ని కొట్టే వరకు కనీసం మధ్యలో ఎక్కడా కూడా దానికి ఇంధనం కూడా నింపాల్సిన అవసరం లేదు. ఆ విధంగా మన బాంబర్ నేరుగా అమెరికాకు పోయి న్యూయార్క్ మీద బాంబింగ్ చేసి మళ్ళీ తిరిగి రాగలుగుతారు అనమాట. అదే చైనా బాంబర్ అయినటువంటి H-20 పరిధి కేవలం 8,500 నుంచి 9,000 కిలోమీటర్లు మాత్రమే. ఇంతటి అద్భుతమైన ఒక బాంబర్ని అయితే మన భారతీయ ప్రభుత్వం అయితే రెడీ చేస్తుంది. అది విషయం.